హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియోస్ అంతా బాగున్నారా? మీరు బాగున్నాం మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే పుండుకూర చట్నీ అయితే చేస్తున్నాను. మీకు అర్థమయ్యేలాగానే అయితే గోంగూర చట్నీ చేస్తున్నాను అనమాట. ఇదైతే నిల్వ ఏముండదు, అప్పటికప్పుడే చేసుకొని తినేదనమాట. ఇంకా లేట్ చేయకుండా అయితే పొయ్యి అయితే అంటిద్దామండి. ఇంకా పొయ్యి అయితే అంటించానే, ఇంకా పొయ్యి బాగా అంటుకునేదే. ఫస్ట్ అయితే నూనె అయితే వేసుకుందామండి. మన ఇసి పాపలు వేసేదే, నిన్న పండుకునిండి ఈరోజు లేచారు. ఐరమ్మ పండుకునేదే. ఇంకా పుండుకూర చట్నీకి అయితే మాత్రానికి పుండుకూర అయితే నీట్గా కడిగి పెట్టాను అనమాట. ఇంకా అన్ని కడిగి తీసుకొని వచ్చాను, పచ్చిమిరకాయలు కానీ కరివేపాకు పుండుకూర అని కడిగి పెట్టానే. నూనె అయితే కాగింది. ఫస్ట్ ఉల్లిగడ్డలు వేసుకున్నామండి. ఉల్లిగడ్డలు కొంచెం ఎర్రగా కానీ ఈ చట్నీ, ఈ పుండుకూర చట్నీ చేసినప్పుడల్లా వినోద్ ఎంత బాగా మెచ్చుకుంటానండి. బాగా చేస్తా అనమాట. ఫుల్ చలి పెడుతుంది ఫ్రెండ్స్, అందుకే దీన్నే వేసుకున్నా. మరి నిన్నే వేసుకుని మరీ వేసుకునేది భయంకరంగా ఉంది. సరే నువ్వే ఇట్లా అంటే పిల్లలు ఎట్లా అంటే నువ్వు అంటే చెప్పుకుంటావు చలి పెడుతుందని, పిల్లలు మరి ఏడుస్తారు రొగ్గపల్ల. అదే వాళ్ళు చెప్పినట్టు. ఇంకా పండగ వచ్చా, క్రిస్మస్, జనవరి కూడా వచ్చా. ఎట్లా గడిచిపోయి మనకు ఒకటే కదా, అందరికి ఎట్లా ఉండదు నాకు తెలిసింది. చక్కగా అయిపోయింది, చాలా స్పీడ్. మళ్ళీ సంవత్సరం అంటే ఏమి 365 రోజులు చక్కగా గడిచిపోయింది. బాధాగలో పోయి మంట. ఇదేం లేట్ అయితే కాదు, ఇవన్నీ మగ్గించుకొని బుడ్లిత్తనాలు దంచాలా, దంచి బాగా రామాల. సూపర్. నీకు పుండుకూర దొరకాయ ఇంత పొద్దున్నే పోతే అన్ని దొరుకుతాయి. కాలు బయట పెడితే ఫస్ట్ నేను కాలు బయట పెడితే ఇంట్లో ఉండను. ఇంకా అనవసరంగా నన్ను రెచ్చగొట్టద్దు. నిన్ను కాదనేది నన్ను నేను అనుకుంటున్నా. నిన్నంటే పట్టు దొరుకుతాయి, మరి ఇంట్లో ఉంటే దొరుకుతాయి అంటున్నాను. నిన్ను బాగుంది కదా పుండుకూర? బాగాలేదు. ఏమయ్యేది? ఒక్కటి చెప్పు, ఏమయ్యేది చెప్పు. నేత కదా పుండుకూర, ఇంత బాగలేదుగా. నా ఇష్టమో, నాకు బాగాలేదనిపించింది. బాగాలేదన్న ఏం బాగలేదంటే చెట్టు పైన నువ్వే తీసుకుంటారా, నేను చెప్తాను. అప్పుడు నేను అడిగిన కదా చెప్పమని, నేను చెప్తాను కదా. నేను తీసుకోను కదా నీ రివ్యూ. అసలు యూ డోంట్ వాంట్ యువర్ రివ్యూ. బయట పోతే తెలుస్తుందంట. టమాటా పండ్లు వేసుకున్నాను. బయటికి పోతే మరి నాకు తెలుస్తుంది, నీకేం తెలుస్తుంది? నన్ను నిన్నంటేనే బయటికి పోయేది అన్ని ఊరు మాట్లాడరే. ఏడ దొరికి నీకు దొరికితే బయటికి పోతే దొరుకుతుంది ఏమైనా, మరి ఇంట్లో ఉంటుంది. బయట అయితే ఇంటి బయటికే, ఆ ఊర్లోనే తెచ్చింది. నేనేమి ఆడ బయటికి ఏం వెళ్ళాను కదా. అది నేను చెప్పేది నీకు ఎట్లా అర్థమవుతుందో ఎట్లా లేదా నాకు తెలియదు. అప్ప పొద్దున్న ఊరితో ఉండి అలానికి రాదు. నేర్పి మాట్లాడడానికి రాదంటే కరెక్ట్ వేలో మాట్లాడడానికి రాదని అర్థం. మాటలు రావని కాదు. నన్ను ఇన్ని ఉద్దేశించాలని అనలేదు. నేను అంటున్నా బయటికి పోతే దొరుకుతాయని నేను చెప్తున్నా. ఇంట్లో ఉంటే ఏం దొరుకుతాయి మరి నాకు? అది నేను చెప్పింది. ఇంట్లో ఉండే వస్తువులన్నీ బయటికి పోతే దొరుకుతావని నాకు తెలుసు. నీ అతి నాకు తిక్కలేకపోతే ఓకే. ఏమోలా కానీ నేను ఇవన్నీ చేసుకుంటుంటాను. నువ్వు బుడ్డలు దాని చదువురావి. పచ్చిమిరకాయలు వేసుకుందామండి. ఏమో చూస్తాం. కొంచెం పచ్చిమిరకాయలు కొంచెం నూనెలో మగ్గని తర్వాత పుండుకూర వేద్దామండి. ఎందుకంటే పుండుకూర చక్కని కూల పడుతుంది కొంచెం కావుకి. పచ్చిమిరకాయలు తొందరగా మగ్గవు కదా, అందుకోసమని కొంచెం మగ్గని.
వినోద్ గుడ్లు తింటావా? వద్దా? ఫస్ట్ టైం వద్దనడం. మా పాపలు కానీ వినోద్ కానీ ఏమైనా చట్నీ చేస్తే వినా నేను గుడ్లు ఎప్పేస్తానని తెలిస్తే ఇంక గుడ్లనే తింటారు, ఇంకా ఉత్తగుండి తింటారు వీళ్ళు అయితే. దగ్గరికంటే రా వినోద్ కొంచెము. కాదు, నూనెకి చలిపడుతున్నా కదా దగ్గర కాదు. ఏదో పొయ్యి చక్కన అంటుకునేదే నిన్న సతాయిచ్చేసి పొయ్యి. ఇంక ఇట్లా కొంచెం మగ్గిన తర్వాత పచ్చిమిరపకాయలని ఇప్పుడు పులుకూర అయితే వేసుకున్నామండి. ఎంత ఒట్టుండేది అండకున్నది, మగ్గితే ఎంత అవుతుంది చూడండి పులుకూర. పులుకూర బాగుండదు అండి ఫ్రెండ్స్. నేను కంటి భారతి ఏమైనా ఎక్కడో మాట్లాడే కొంచెము అది మగ్గుతుంది ఉంది. పులుకూర చక్కన అవుతుంది తెలుసా. ఇంకోటి ఈ మధ్యన పప్పు కంటే ఈ చట్నీనే బాగుండదు, అందుకని పప్పు చేసలేను నేను. చెంగుడు రోజులాయా చట్నీ పులుకూర చట్నీ చేస్తున్నాను. నేను రోలు కడిగి విన్నారు గుడ్లు దంచుతా. ఇది మగ్గే తలకాలి, ఇది అయ్యే తలకాలి, ఇది బాగా పుండుకూర అంతా మగ్గే తలకాలే. గుడ్లు ఇత్తనాలు దంచి చేస్తే సరిపోతుంది. అడుగుతాను ముందు రోజు ఎంతో టేస్ట్ ఎంత చూడు విన్నారు పులుకూర. అందుకోసమనే నేను 2 కట్టలు చేస్తాను. పప్పుకి అయితే 1 సరిపోతుంది, కానీ పులుకు పోసుకి చట్నీకి అయితే 2 కట్టలు అయితే అసలుకి తక్కువైతుంది. ఇంకా ఇప్పుడు కొన్ని నీళ్ళు వేసి ఉడకబెట్టుకుందామండి. మంట బాగానే ఇంకొన్ని వేస్తాను. ఇట్లా నీళ్ళు వేసుకున్న తర్వాత ఉరికి సరిపడి ఉప్పు వేసుకుందామండి. కొన్ని ఎల్లిపాయలు కూడా దంచేద్దాం. రోలు అయితే కడిగాను. ఇంకా వేస్తున్నాను కదా ఎల్లిపాయలు. ఇప్పుడు గుడ్లని రోట్లో వేసి దంచుతాను. గుడ్లు అయితే దంచాను. ఇంకా ఇవి చూసుకుందాం పొయ్యి మీద. చూస్తున్నాను, ఇంకా కనిపించలేదు నాకు. ఉన్నాయి కొంచెము, కొన్ని నీళ్ళు అనేది ఇంకా కొంచెం దగ్గర. కానీ గుడ్లు అయితే దంచి నీళ్ళు లోపలే. ఉప్పు చూసుకుంటాను. ఇంకా గుడ్లు కూడా వేస్తే ఇంకా బాగుంటుంది. ఏంటికంటే
బయటికి పోతే దొరుకుతుందని నేను బయటికి పోయినా ఇంట్లోనే ఉంటానని. నువ్వేంటి బయటికి పోతావు కదా, నేను తెచ్చుకున్నట్టు నేను తెచ్చుకుంటా, నువ్వు తెచ్చుకునే నువ్వు తెచ్చావు. డైవర్ట్ చేయొద్దు. నన్ను ఉద్దేశించి అనలేను నన్ను. నాకు అట్లే అనిపించదు మరి, లేకుంటే ఇంటికి అనిపిస్తుంది. నీకు చెప్పేటువంటి యాడ దొరికే అంటివి మరి బయట పోతే దొరుకుతాయి అంటే. అది బయట కాకుండా మన ఇంట్లో పొలంలో వేసేమినా, మన ఇంటి వెనకలు వేసేమినా, బయట దొరుకుతావని నాకు తెలిసి నువ్వేమన్నా నాన్న తెచ్చుకుంటావు లేదా మీ అమ్మని అనిపించిందో ఇదో చెప్పాలి. బయట పోతే దొరుకుతావు నువ్వు బయట బావరా ఇంట్లోనే పడిందో నీకేం తెలుస్తావు అని వచ్చేస్తున్నాడు. నువ్వు ఇంటికి బయట పోతున్నావు, నువ్వు ఎన్నడూ ఇంట్లో ఉండవు. మరి ఏంటికి బయట పోతే తెలుస్తావు అంటూ నాకు తెలియదు అవి బయట దొరుకుతావని. మరి పట్టేటప్పుడు ఆడ దొరికానే ఇంటికి అడిగితే నీ లెక్క ప్రకారమే మాట్లాడతానులే. నువ్వు ఆడ దొరికానే ఇంటికి అంటివి లే పొద్దునే నాకు తిక్కరే నువ్వే నాకు తిక్కర చెప్తున్నావు. తొందర అయ్యి కదా అయిపోయాను ఇప్పుడు అయిపోయింది. ఇది రామి ఈ బుడ్లు దీంట్లోకి బాగా వేసి రామితే ఒక పూర్తి తీసుకొని ఇక తర్వాత ఇచ్చి తినేదే ఇక అయిపోయి. ఇప్పుడు ఒక చిన్న పాప మా అమ్మకి ఇచ్చొచ్చావునా? అవినో ఇప్పుడు చక్కన లేచొచ్చు చూడే, నిన్న ఎంతసేపు అనుకునేది కదా ఇద్దరు. తొందర లేచేది ఈరోజు చిన్నయమ్మ. నువ్వు ఎంత బాగా విన్నది అవి ఉండదు విన్నది ఆటకు వచ్చినట్టే. ఎంత బాగుండే వచ్చిగా. దాని పేరేం బెల్లప్పగాడో ఏమో అంటుంది మా అమ్మ దాన్ని. ఏ నాకు చలి పెడుతున్నది నీకు పెట్టట్లేదేమో. ఇంకా చలి పెడుతుందా? ఇప్పుడే ఇంకా స్టార్టింగ్ లోనే చలి అంటావు. క్రిస్మస్ కి ఎట్లుంటావు, జనవరికి డిసెంబర్ నెలలో ఇంకా ఫుల్ చలి. చలికోట తెచ్చుకున్నారు ఇంక అంతేముండదు. చలికోట్లని తెచ్చుకుని నువ్వే చూడాలి మరి. ఏ చలికోట్లని కాదు ఉండు, ఇది చలికోట అని తెచ్చుకునిలేను. హుడీస్ అంటారు చూడే, వెయ్యి హుడీస్ అంటే ఇవి ఇచ్చాడే. నేనంటే అప్పటికి ఇవి చలికోట లేకుండా ఉంటాయి. కాదు ఇవి కొత్త మోడల్ హుడీస్ అని. ఇవి వేసుకొని తిరిగినప్పటి నుంచి ప్రతి ఒక్కరు అడిగింది చలికోట ఏమి ఇయ్యాలైనా కూడా చలికోట వేసుకొని తిరుగుతాం అంటారు కొంతమంది ఆడలు. అయితే నాకే వేరే అంగడి మరి ఇది తెచ్చుకున్నాక కొన్ని నెలలకో సంవత్సరంకో ఇంకో అంగడి పోయి హుడీ అని అడిగితే మళ్ళీ ఆ మంచిగానే వేయించా. నాకు అర్థమైంది ఏంటంటే కొందరు ఫేసులు చూస్తే వీడు ఏది ఇచ్చినా తీసుకొని పోతారని అర్థమైతే వాళ్ళకి. ఆ ఫేసులా నాదో ఫేస్. సో ఇవి నాకు తెలుస్తాడు కానీ వస్తున్నాయి కానీ సెలకొట్లని ఇవి హూడీస్ అంటుంటే సో 2 తాళ్ళు అట్లే అంటారు అనమాట. సో ఆన్లైన్ బెటర్ అని నాకు చాలా సార్లు అనిపిస్తుంది ఈ మధ్య. కాకపోతే మన కొలతలు ఎట్లా తీసుకున్నారో నాకు తెలియదు. తెలుసుకుంటే మాత్రం ఈసారి ఇంకోటి ఆన్లైన్లో బేరం ఆడే ఇబ్బంది ఉండదు. అటు రేట్ ఉంటుంది, మనకి ఎంత తక్కువలో వాళ్ళన్నా కూడా ఉంటుంది. 200 నుంచి దొరుకుతాయి అంగీలు. చూస్తా ఇప్పుడు నుంచి ఫ్రెండ్స్. ఇదైతే నీకు చలికోటు ఉన్నది, చలికోటి కానీ ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకుంటాను. దిగులు ఆడవులే కానీ ఆర్డర్ కల్లా ఎవరికి లేవు చలికోట్లు మనకి. నీ చిన్న ఐరమ్మది ఒకటే ఉండేది, చిన్న పాపది మా పాప కొడుకు తెచ్చింటు కదా, ఆయమ్మ కాదు అది కాదు. నీది ఇంకా అది చలికోట అంటాం కానీ అది చలి కూడా ఇడిగలేదు. ఊరికి వేసుకున్నాలంటే వేసుకుంటాంలే కానీ అంతే, పని చేయదు అది. చలికోట్లు కానీ చూస్తేనేమో చలికోట్లకి మొత్తం క్లాత్ లోపల వేరేది ఉండదు మరి అట్లా. హూడీ చలికోటికి అట్లా ఉంటది. హూడీలు అంటే ఒకటే క్లాత్ ఉంటది కదా, దీంట్లో 2 క్లాత్లు అవే. ఆన్లైన్ వచ్చేది కదా జరిపేళ్ళకుంటే ఎన్ని మోసాలు ఎదుర్కొన్న నాలాక బయట మాట్లాడలేని వాళ్ళకి ఆన్లైన్ లో బెస్ట్. నేను ఫోన్ దగ్గర మాట్లాడినంత మరి బయట మాట్లాడలేడు. నేను మాట్లాడేది ఎంత యాక్టివ్ గా మాట్లాడినా నా మొబైల్ ముందరే భారతి ముందర కూడా ఈ మధ్య మేల్ ఫ్రెండ్స్ భారతి రికార్డ్ చేసేటప్పుడు కొంచెం మొహమాట పడుతుంటప్పుడు మేలు లైనే. కొంతమంది అంటారు వినదు మరి మా వాళ్ళు, నీ మొగుడు అంత బాగా మాట్లాడతాడు, మందులో ఇట్లా కలిసి మాట్లాడేకేమంటే అప్పుడు ఎవరు ఉండలేరు కదా, నేను మాత్రమే ఉంటానని చెప్తాను తెలుసా. నేను ఒక్కతే ఉంటాను, లేదంటే తనంతకు తను మాట్లాడవు. ఏదో ధైర్యం తెచ్చుకొని ఆ టైంకి అంటాను ఇంకా అందరూ ఉన్నప్పుడు.
సరిపోతుంది వినదు ఇంకా సరిపోతుందా? సరిపోతుంది ఎందుకంటే ఇంకా మనం ఇంకా బుడ్లు కూడా వేసుకునే తలక ఇంకా దగ్గరికి అవుతుంది ఇది దింపి రాముదాం ఇంకా లేచే ఐరమ్గానే ఉన్నాం రా డాడీ. రాముదాం ఇంకా ఇంకా పచ్చిమిరపకాయలు పుండుకూర అయితే మాత్రానికి మెత్తగా రామేనే. ఇప్పుడు రామిన దాంట్లోకి మనం దంచిపెట్టుకుని నిన్న బుడ్లను అయితే వేసుకుందామండి. వేస్తాను బుడ్ల పొడి అయితే వేసుకుందాము. మరి అంతా రాముదాం ఇంకా కలర్ చూడి అస్సలు ఎంత బాగుంటుందంటే ఒక్కసారి మీరు చేసుకొని కామెంట్ చేయండి, నేను చెప్తాను మీకు. వినా తిందామా? తిరువాత ఇస్తా. మరలే తిరువాత తిందామా? నూనె అయితే కాగేదే తిరువాత ఇస్తామండి. ఎల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, దానికి జరిగింది మంటలు రెప్పియడం భారతి స్పెషల్. నిన్న మొన్న చేసిన వీడియోలో కూడా అయితే అసలు కారిపోయి నేను నూనె పడిందానికి మంట ఎస్ ఫ్రెండ్స్, తిందాం రండి. భారతి అయితే ఇంత పొద్దునే తినిపిస్తుంది. మాకు టైం వచ్చేసి ఎంత అవుతుందిగా 7:40 అంటే ఇంకా 8 కానీ వెళ్ళలేదు. పొద్దునే లేట్ చేస్తుంది అనమాట ఈ మధ్యన. తిందాం రండి ఫ్రెండ్స్. ఇదైతే నేను చాలాసార్లు మా ఇంట్లో భారతి చేసేది, సూపర్ ఉంటుంది ఇది. దేనికన్నా వేరే వంటకన్నా కొన్ని చెప్తాను కానీ కొంచెం అది ఇదని, ఇది మాత్రం సూపర్ కుదురుతుంది భారతికి. ఇది కానీ అలసందల చారు కానీ పెసులు కానీ ఉన్నాయన్నమాట కొన్ని, ఎట్లు చేసినా పర్ఫెక్ట్ కుదిరింటాయి. ఒక్కసారి సేమ్ రెసిపీని మీరు ట్రై చేయండి. దీన్ని ఇంకా ఇది ఖచ్చితంగా మీ మామూలు టైంలో చేసుకునే ప్రతి వంటలో ఇది కూడా ఉంటుంది. అంత ఫేవరెట్ అయిపోతుంది మీకు. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అది సరిపోయింది.